ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ రోజు నుండి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది. కార్తీక మాసము అంటే శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. శివభక్తులు విష్ణు భక్తులు కూడా ఈ కార్తీక మాసంలో శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి పూజించి ఆరాధిస్తారన్నమాట. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా మనం ఇంట్లో నిత్య పూజ చేసుకొని చక్కగా సింహద్వారం దగ్గర తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా. ఈ కార్తీక మాసంలో తప్పకుండా కార్తీక పురాణాన్ని వినాలని చెప్పి మనకు ఋషులు చెప్పి ఉన్నారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వింటారో వాళ్లకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలు తొలగిపోయి శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణంలో ఋషులు చెప్పి ఉన్నారు. కాబట్టి కార్తీక పురాణాన్ని ఈ రోజు నుండి 30 రోజుల పాటు మనం శ్రద్ధాభక్తులతో విడిచిపెట్టకుండా ప్రతినిత్యము కూడా సాయం సంధ్యా వేళలో చెప్పుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. ఎవరికి చెప్పారు ఈ కార్తీక పురాణాన్ని అంటే, సప్తోర్ధ్వలోకాలలో పరమ పవిత్రమైనటువంటి భూమండలము. ఈ భూమండలంలో భరతఖండంలో నైమిషారణ్యంలో సూత మహర్షి అనేటువంటి ఒక పరమ భాగవతోత్తముడు ఉన్నాడు. ఆ సూత మహర్షి ఆశ్రమాన్ని కట్టుకొని చక్కగా భగవంతుణ్ణి పూజిస్తూ భగవంతుడి ధ్యానం చేస్తూ చక్కగా పురాణాల్ని అందరికీ చెబుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ సూత మహర్షి ఆశ్రమానికి శౌనక మహర్షులు వచ్చి భక్తితో ఆయన పాదాలని పూజించి ఆయనకు నమస్కరించి ఈ విధంగా అడిగారంట. ఓ సూత మహర్షి, మీరు మాకు ఎన్నో పురాణాల గురించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి చెప్పారు. మీ ద్వారా కార్తీక పురాణం వినదలుచుకున్నాము. మీరు కార్తీక పురాణం చెబితే మేము విని తరిస్తాము, దయచేసి చెప్పండి అని అమందానంద కందళిత హృదయారవిందులై శౌనక మహర్షులు అడగగా, అప్పుడు సూత మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ మౌనివర్యులారా, అయితే మీకు పరమ పవిత్రమైనటువంటి కార్తీక పురాణాన్ని చెప్తాను వినండి. మీరు నన్ను కోరినటువంటి కోరికయే నారద మహర్షి ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగాడన్నమాట. ఏమని? కార్తీక పురాణం గురించి, కార్తీక మాసం వైభవం గురించి చెప్పమని. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి విషయాన్నే నేను మీకు చెప్తున్నాను. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు నందివాహనం మీద ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే పార్వతీదేవి శివుణ్ణి అడిగిందన్నమాట. స్వామి పరమేశ్వర, ప్రాణనాథ, భూలోకంలో మానవులు ఎన్నో అనారోగ్య సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో సుఖము సంతోషం ఉండదు. అటువంటి వాళ్లకు శ్రేయస్సు కలిగించడానికి ఏదైనా ఒక వ్రతం గురించి కానీ పురాణం గురించి కానీ మీరు మాకు చెప్పండి. పార్వతి, కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసంలో నన్ను, శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే శ్రద్ధాభక్తులతో భేదభావము లేకుండా పూజిస్తారో, మమ్మల్ని స్మరిస్తారో, వాళ్ళ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసంలో శివకేశవులైనటువంటి మమ్మల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ అన్ని అభిష్టాలు కూడా నెరవేరుతాయి అంటే పార్వతీదేవి అంటుంది, స్వామి ఆ కార్తీక మాసానికి ఎందుకు అంత వైభవము? కార్తీక మాసం గొప్పతనం గురించి మీరు నాకు చెప్పండి అంటే శివుడు, పార్వతి, ఈ కార్తీక మాసం వైభవం గురించి నేను చెబితే నన్ను నేను పొగుడుకున్నట్లు ఉంటుంది. అక్కడ భూలోకం వైపు చూడు, మిథిలా నగరంలో జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్తున్నాడు కార్తీక మాసం వైభవం గురించి. ఆ మిథిలా నగరం వైపు చూడు అని శివుడు పార్వతీదేవికి మిథిలా నగరాన్ని చూపించాడు. అదే సమయానికి భూలోకంలో మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ జనక మహారాజు పరమ భక్తుడు, రాజర్షి. అంటే అతనికి రాజ్యం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి పూజించేటువంటి వాడు. మిథిలా నగరంలో వీధుల్లో అన్నఛత్రాలు కట్టించి పిలిచి అందరికీ అన్నదానాలు చేయించేటువంటి వాడు. బ్రాహ్మణులు కానీ, ఋషులు కానీ,
పండితులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్లకు పూజ చేసి వాళ్లకు అతిథి సత్కారములు చేసి వాళ్లకు ఏం కావాలో అవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు, వాళ్ళని సంతోషపెట్టేటువంటి వాడు. అటువంటి జనక మహారాజు ఇంటికి ఒకసారి వశిష్ఠ మహర్షి వస్తాడన్నమాట. ఆ వశిష్ఠ మహర్షి రాగానే చక్కగా అర్ఘ్యపాద్య ఆచమనీయాలిచ్చి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి జనక మహారాజు వశిష్ఠ మహర్షికి వినయంగా నమస్కరించి, స్వామి, ఊరకరారు మహానుభావులు తాము అదముల ఇళ్లకు, మీలాంటి మహానుభావులు మా ఇంట్లో అడుగు పెట్టారంటే మా జన్మ సార్థకమైంది, మా పితృదేవతలు తరించారు. మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే మాకు ఏదో ఒక సహాయం చేయడానికి అయి ఉంటుంది. మీరు వచ్చినటువంటి కారణమేమో తెలుసుకోవచ్చా అని వినయంగా అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడన్నమాట, ఓ జనక మహారాజా, ప్రపంచమంతా బాగుండాలని, ప్రపంచంలో వానలు పడి పంటలు పండి ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ఎటువంటి కరువు కాటకాలు ప్రపంచంలో లేకుండా ఉండాలని నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను. ఆ యాగం ఏమిటంటే విశ్వశ్రేయో యాగము. ఓ జనక మహారాజా, ఈ విశ్వశ్రేయో యాగం కోసము నువ్వు మాకు ధనం ఇవ్వగలవా అంటే జనక మహారాజు, స్వామి, మీరు నన్ను అడగడం ఏంటి, ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే నా రాజ్యము మొత్తము కూడా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా రాజ్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యము, నా ఆస్తిపాస్తులన్నీ మీకు ఇచ్చేసి చక్కగా నేను నా భార్య అడవుల్లో వెళ్ళి తపస్సు చేసుకుంటాము అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకే పెద్దలు అంటారు నిండుకుండ తొనకదు అని. బ్రహ్మజ్ఞానులు గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా గొప్పగానే మాట్లాడతారు. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను అని ఊరికి అన్నారా? కాబట్టి జనక మహారాజు అంటున్నాడు, స్వామి, ఎంత కావాలో తెలుసుకోవచ్చా అంటే వశిష్ఠుడు అన్నాడు, 1,000,000 నిష్కాశములు కావాలి అన్నాడు. ఒక నిష్కాసము అంటే ఇప్పుడు మన లెక్క ప్రకారము 12 గ్రాముల బంగారాన్ని ఒక్క నిష్కాసము అంటారు. 1,000,000 నిష్కాసములు అంటే ఎంత అవుతుందో ఒకసారి మీరే లెక్క పెట్టండి. 1,000,000 నిష్కాసములు ఇవ్వగలవా అంటే జనక మహారాజు అన్నాడు, 1,000,000 నిష్కాసములు కాకపోతే 2,00,00,000 నిష్కాసములు నేను ఇస్తాను స్వామి, ఎందుకంటే ప్రపంచమంతా బాగుండాలని మీరు యాగం చేస్తూ ఉన్నారు కదా అన్నాడు. మనలాంటి వాళ్ళైతే అంత డబ్బా మేము ఇవ్వలేము, ఇంకెవరైనా చూసుకోండి అనేటువంటి వాళ్ళము. కానీ ఆయన బ్రహ్మజ్ఞాని. ఏమంటున్నాడు జనక మహారాజు, నేను తల్లి కడుపులో నుండి వచ్చినప్పుడు ఈ భూమి మీదకు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను ఏమీ తీసుకొని వెళ్ళను. భగవంతుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను భగవంతుడి కైంకర్యానికే సమర్పిస్తాను, సంతోషంగా ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు జనక మహారాజు, మహర్షి, మీరు అనుమతిస్తే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగవచ్చా? వశిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూ, ఏమిటది జనక మహారాజా? ఏమీ లేదు స్వామి, కార్తీక మాసము చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది అని అందరూ చెబుతూ ఉన్నారు కదా, ఈ కార్తీక మాసం గురించి మీరు చెప్పండి. ఈ కార్తీక మాస వ్రత వైభవం గురించి మాకు చెప్పండి. మీలాంటి పెద్దలు చెబితే వినాలని ఆశగా ఉంది స్వామి. దయచేసి మా మీద దయ ఉంచి ఆ కార్తీక మాస మహత్యం గురించి మీరు చెబితే వినాలని ఉంది అంటే అప్పుడు వశిష్ఠుడు, తప్పకుండా చెప్తాను జనక మహారాజా. కార్తీక మాసము హరిహర స్వరూపము. ఇది చాలా శక్తివంతమైనటువంటి మాసము. దీని గురించి వర్ణించడానికి 1000 తలలు 2000 నాలుకలు కలిగిన ఆదిశేషునికి కూడా తరం కాదు. అయినా నేను నా శక్తి కొలది చెప్పడానికి ప్రయత్నిస్తాను, విను. ఈ కార్తీక మాస వైభవము విన్నటువంటి వాళ్లకు నరక బాధ ఉండదు, వాళ్ళు యమదర్శనం చేసుకోరు, భూలోకంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి వాళ్లకు పరమందు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. నీలాంటి సజ్జనులు ఈ కార్తీక పురాణాన్ని తప్పక వినాలి అని వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు. ఓ మిథిలాధీశ జనక మహారాజా, కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివకేశవులకు భేదం లేకుండా పూజించాలన్నమాట. శివుడు గొప్పవాడని విష్ణువుని దూషించడం కానీ, విష్ణువు గొప్పవాడని శివుణ్ణి దూషించడం కానీ చేసినట్లయితే ఎటువంటి పాపం కలుగుతుందంటే, ఒకసారి శ్రీమన్నారాయణుడే యమధర్మరాజుతో చెప్తాడన్నమాట, మద్భక్తో శివద్వేషి మద్వేషి శంకర ప్రియ త్రయాస్తే నరకం సంయాతి యావశ్చంద్ర దివాకరౌ అని నారాయణుడే యమధర్మరాజుతో చెప్పి ఉన్నాడన్నమాట. ఎవరైతే నన్ను పూజించి శివుణ్ణి ద్వేషిస్తారో,
లేకపోతే శివుణ్ణి పూజించి నన్ను ద్వేషిస్తారో అటువంటి దౌర్భాగ్యులను సూర్యచంద్రులు ఉండే వరకు యమలోకంలో వేసేయండి, వాళ్ళను యమలోకంలో నుండి బయటకు విడవద్దండి అని శ్రీమన్నారాయణుడే ఆజ్ఞాపిస్తాడన్నమాట. కాబట్టి శివుణ్ణి పూజించి విష్ణుమూర్తిని ద్వేషించిన, విష్ణుమూర్తిని ద్వేషించి శివుణ్ణి పూజించిన అటువంటి వాళ్ళు సూర్యచంద్రులు ఉండే వరకు యమలోకంలోనే ఉంటారన్నమాట. కాబట్టి శివకేశవులకు అభేదం. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి కళ్ళు తెరిచిన తక్షణమే రెండు చేతుల్ని కూడా చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పి చక్కగా మనము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులకు ప్రతిరూపాలైన అమ్మవారిని తలుచుకొని ఆ తర్వాత భూమాతకు నమస్కరించాలి. భూమి మీద కాలు పెట్టాలి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. ఈ శ్లోకం రాకపోయినా భూమాతకు నమస్కరించుకొని ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా పళ్ళు తోముకొని ఇంట్లో స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలను ధరించి ఆ తర్వాత నదీ స్నానం చేయాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. బ్రహ్మలోకంలో ఉన్నటువంటి 1,000,000 నదులు కూడా ఈ కార్తీక మాసంలో భూలోకంలో వచ్చి నదులలో, సముద్రంలో కొలువుదీరి ఉంటాయన్నమాట. నదీ స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా, కనీసం చెరువులో స్నానం చేసినా కూడా 1,000,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత చక్కగా ఇంటికి వచ్చి ఇంటిలో ఒక పీట కానీ దర్భాసనం కానీ వేసుకొని ఉదయము తులసీదేవిని, దామోదరుణ్ణి అంటే శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి. విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. ధూపదీప నైవేద్యాల్ని భగవంతుడికి సమర్పించాలి. చక్కగా పూలు పెట్టి దీపాలు వెలిగించి ధూపం సమర్పించి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి భగవంతుడిని పూజించాలి. సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారము, ఉల్లి, వెల్లుల్లి, మసాలా వస్తువులు ఇటువంటివి తీసుకోకుండా సాత్వికాహారం మాత్రమే భుజించాలి. దుర్భాషలు ఆడకూడదు. ఒకరి మనసుకు నొప్పి కలిగించే విధంగా కఠినమైనటువంటి పదాలను, దుష్పదాలని ప్రయోగం చేయకూడదు. దుర్భాషలు ఆడకూడదు. ఆ తర్వాత ఎవరైనా సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. భోజనం పెట్టడం కుదరకపోతే స్వయం పాకమైన దానం ఇవ్వవచ్చు. లేకపోతే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇంటికి పిలిచి చక్కగా భోజనం పెట్టవచ్చు. ఆ తర్వాత సాయంత్రము చక్కగా తులసి కోటలో దీపాలు వెలిగించి, ఇంటి సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించి ప్రదోష వేళలో పార్వతీ పరమేశ్వరుని పూజించాలి. ముఖ్యంగా శివలింగానికి చక్కగా కొన్ని నీళ్లు పోసి కాస్త భస్మము, గంధము సమర్పించి శివయ్యకు ఒక బెల్లం ముక్క కావచ్చు, అటుకులు కావచ్చు, 2 అరటిపళ్ళు కావచ్చు నివేదన చేసి పరమేశ్వరుని శ్రద్ధాభక్తులతో పూజించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ కార్తీక మాసం పూర్తయ్యే వరకు చక్కగా ప్రతినిత్యము స్వయం పాకం దానం చేయవచ్చు. ప్రతినిత్యము కుదరినటువంటి వాళ్ళు సోమవారం అయినా చక్కగా స్వయం పాకం దానం చేయవచ్చు. సోమవారాలు కూడా కుదరినటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజైనా స్వయం పాకం బ్రాహ్మణులకు ఇస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో స్వయం పాకం దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. వేదాధ్యయనం చేసినటువంటి సద్బ్రాహ్మణుడికి కావచ్చు, ప్రతినిత్యము హరికథలను చెప్పేటువంటి హరిదాసులకు కావచ్చు, దేవాలయంలో పూజ చేసేటువంటి అర్చక స్వాములకు కావచ్చు ఈ స్వయం పాకం దానం ఇవ్వాలి. స్వయం పాకంలో చక్కగా 1-2-3 వండుకొని తినేటువంటి పరిశుద్ధమైన నాణ్యమైనటువంటి వస్తువులు మాత్రమే ఇవ్వాలి. కొంతమంది పులుగులు పడినటువంటి బియ్యము, పుచ్చిపోయిన బియ్యం ఇస్తుంటారు. అటువంటివి ఇవ్వకపోవడమే మంచిది. బియ్యము, కందిపప్పు, అదేవిధంగా కూరగాయలు ఇటువంటివన్నీ కూడా చక్కగా ఇవ్వచ్చు. దాంతోపాటుగా దక్షిణ కూడా సమర్పించాలి. 100 రూపాయలు దక్షిణ అయినా కూడా ఇవ్వాలి. కానీ కార్తీక మాసంలో ఇచ్చేటువంటి స్వయం పాకంలో కొన్ని వస్తువులు నిషేధించబడింది. మినుములను ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్తీక మాసంలో ఇచ్చేటువంటి స్వయం పాకంలో ఇవ్వకూడదు. అదేవిధంగా కార్తీక మాసంలో ఇచ్చేటువంటి స్వయం పాకంలో ముల్లంగిని ఇవ్వకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల్ని కూడా స్వయం పాకంలో ఇవ్వకూడదు.
ద్వాసకాయ, అనపకాయ, ఇంగువ కూడా కార్తీక మాసంలో మనం ఇచ్చేటువంటి స్వయంపాక దానంలో ఇవ్వకూడదు. మిగిలినటువంటి అన్ని వస్తువుల్ని కూడా స్వయంపాకంలో చక్కగా దానం చేయవచ్చు. కార్తీక మాసంలో పాడ్యమి నాడు శివకేశవుల్ని బిల్వదళాలతో పూజించాలి. శివయ్యకు తప్పకుండా బిలపత్రిని సమర్పించాలి. విష్ణుమూర్తికి కూడా బిల్వదళాలు సమర్పించవచ్చు. లక్ష్మీం బిల్వ నిలయాం, బిల్వవృక్షంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి బిల్వదళాలతో మహావిష్ణువుని కూడా పూజించవచ్చు. పూజించి తీరాలి. లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం కావచ్చు, సాలగ్రామం కావచ్చు తీసుకొని వెళ్ళి బిల్వవృక్షం కింద పెట్టి పూజించినట్లయితే మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో మనం స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చేయాలి. మనకేదో ఉంది, మనం ఇస్తున్నాము అనేటువంటి అహంకారం ఉండకూడదు. తీసుకునేటువంటి వాడు గతి లేకుండా తీసుకుంటున్నాడు అనేటువంటి భావన ఉండకూడదు. అక్కడ దానాన్ని స్వీకరిస్తున్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అనేటువంటి భావనతో ఇచ్చి శ్రద్ధాభక్తులతో నమస్కరించాలి. దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ చెప్పుకోకూడదు. పక్కింట్లో వెళ్ళి వదిన గారు మేము ఇలా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చామండి, ఫలానా పండితుడికి స్వయంపాకం ఇచ్చామండి అని చెప్పుకున్నట్లయితే ఆ ఇచ్చినటువంటి ఫలితం పోతుంది. కాబట్టి దానం ఇచ్చిన తర్వాత మన గొప్పలు మనము ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు. కాబట్టి ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు జన్మ జన్మాల్లో చేసినటువంటి పాపాలు కర్మాలు అన్నీ కూడా అగ్నిపర్వతం మీద పడినటువంటి మిడతల దండులా కాలిపోతుంది. మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసం మొత్తము కూడా వ్రతము పూజ చేయలేనటువంటి వాళ్ళు ఈ పురాణ కథను శ్రవణం చేసినట్లయితే, ఈ కార్తీక పురాణం విన్నట్లయితే వాళ్లకు కూడా కార్తీక మాస వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుందని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తూ ఉన్నాడు. కార్తీక పురాణం మొదటి అధ్యాయము సమాప్తం. రేపు 2వ అధ్యాయంలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.